మసాలా దోసలోకి ఈ బంగాళదుంప కూర చాలా సింపుల్ అండి. ఇలా ట్రై చేయండి ఒకసారి. స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ వేసి, తర్వాత తాలింపు గింజలు, ఆనియన్స్ వేసి ఒకసారి బాగా వేయించుకోండి. తర్వాత పచ్చిమిరపకాయలు, అల్లం ఇలాగ ఫైన్‌గా పేస్ట్ చేసుకొని పేస్ట్ వేసుకోవాలి. ఇలా అల్లం ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు బాగా వేయించుకున్న తర్వాత తగినంత సాల్ట్, కొంచెం పసుపు వేసుకోండి. ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడే కలుపుకున్న తర్వాత ఒక 3 పెద్ద బంగాళదుంపలు ఉడికించుకొని ఇలా మ్యాష్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో కొంచెం తగినంత కొత్తిమీర అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం డ్రైగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకోండి. ఇలా కొంచెం వాటర్ వేసుకోవడం వల్ల స్టఫ్ అనేది చాలా బాగుంటుంది. ఒక 5 మినిట్స్ ఇలా ఉడికించుకున్నారంటే కూర అయితే రెడీ అయిపోద్ది. ఇప్పుడు పెనం స్టవ్ మీద పెట్టుకొని దోస వేసుకోండి. దోసని ఇలా బాగా వేసుకొని బాగా కాల్చుకోవాలన్నమాట. ఇలా బాగా కాలిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసిన దోస మీద ఇలా ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకున్న చాలా బాగుంటుంది. ఇప్పుడు కూర వేసుకొని ఇలాగా సర్దుకున్న తర్వాత మడత పెట్టుకొని సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుందండి. కంపల్సరీగా ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.